హలో. హాయ్ అనుష. హాయ్. ఎవరండి? హాయ్ అనుష, నేను దిలీప్ మాట్లాడుతున్నాను. హాయ్ దిలీప్. ఆ, మే ఐ నో హూ ఇస్ దిస్? అది మ్యాట్రిమోనీలో మా పేరెంట్స్ అది మీ ప్రొఫైల్ చూశారు. దాని గురించి ఒకసారి మాట్లాడదామని. మ్యాట్రిమోనీ. మ్యాట్రిమోనీ. యాక్చువల్లీ మీరు చాలా అందంగా ఉన్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో మీరు ఫ్రీ ఉన్నారు, మాట్లాడచ్చా? చెప్పండి. బట్ మ్యాట్రిమోనీ అంటే మీరు ఎలా చూసారు? ఎవరు చూసారు? ఏంటి? మా పేరెంట్స్ చూశారు. ఓకే. అది మీరు ఫ్రీ ఉన్నారంటే ఒకసారి మాట్లాడదామని చేశాను. కానీ దాంట్లో నేను నా నంబర్ ఇవ్వలేదు కదండి. ఏమో నాకు తెలియదు అనుష, మా పేరెంట్స్ ఇచ్చారు ఒకసారి మాట్లాడమని. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఫ్రీ ఉన్నారు, మాట్లాడచ్చా? ఒక 2 minutes. చెప్పండి చెప్పండి. యాక్చువల్లీ అనుష నా హలో. ప- ఏ- హలో. ఏజ్ 30 years. ఓకే, సారీ, మీ వాయిస్ బ్రేక్ అయిందండి. హలో. హైట్ వచ్చి సిగ్నల్ ప్రాపర్ గా లేదనుకుంటా అండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. 5.10 హైట్. ఓకే. నేను హలో దిలీప్ గారు. యుఎస్లో జాబ్ చేస్తున్నాను. లాస్ట్ వీకే హైదరాబాద్ హలో. వచ్చాను అనుష. ఓకే. సో మీరు ఏం చేస్తారు? మీరు ఏంటి హలో. తెలుసుకోవచ్చా? యా, నేను ప్రెసెంట్ కాగ్నిజెంట్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే ఓకే. దిలీప్ గారు, ఇంతకు ముందు మీరేనా నాతో మాట్లాడింది? అవును. కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మీరేనా మాట్లాడింది? అవును అవును. యా, యాక్చువల్లీ అనుష నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మీలాంటి సౌండ్ సౌండ్ ప్రొఫైల్ హలో. ప్రొఫైల్ మీలాంటి ప్రొఫైల్ కోసం ఎప్పటి నుంచో నేను అచ్చా, ప్రొఫైల్ అంటున్నారా? వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇంకా చూడగానే ఫ్లాట్ అయ్యారా? ఫ్లాట్ అయ్యాను. ఫ్లాట్ అయ్యాను. ఓకే. సో కావాలంటే కలుద్దాం అంటున్నారా? హలో. ఎదురు కట్నం ఇచ్చారా? మ్యారేజ్ చేసుకుందామని ఇంకా మా ఫ్రెండా? ఫ్రెండా? పేరెంట్స్ డిసైడ్ చేశారు. పేరెంట్సా? ఓకే. సో ఏంటి అనుష, ఎలా చేద్దాం? ఎప్పుడు కలుద్దామని. దిలీప్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్? అంటే నేను ఎంగేజ్మెంట్ ఎలా అంటే అనుకున్న వెడ్డింగ్ ఇవన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాను. గో 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 దిలీప్ గారు, గోవాలో ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే అట్లా అనుకున్నాను ప్లాన్ చేద్దామని. సో యా, నాకు అర్థం చెప్పండి. అవ్వలేదు, మళ్ళీ చెప్పండి. వెడ్డింగ్? గో 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 దిలీప్ గారు, ఏం మాట్లాడుతున్నారండి? వాయిస్ బ్రేక్ అవుతుందా? మీరు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. గోవాలో పెట్టుకుందామని గోవా అంటున్నారా? ప్లాన్. ఓకే ఓకే. అంటే అప్పుడే వెడ్డింగ్ దాకా ఎందుకులేండి, ఫస్ట్ మాట్లాడదాము. మీ గురించి చెప్పండి. మీరు పెళ్లి గురించి డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు. మీ గురించి తెలుసుకోవాలి కదా నేను. అయ్యో, ఆల్రెడీ చెప్పాను కదా. అంటే అది యుఎస్ లో వర్క్ చేస్తున్నానని చెప్పారు. యూస్లో చేస్తాను. నా దిలీప్ గారు, నేను చాలా అలసిపోయాను దిలీప్ గారు. నా ఏజ్ 30. ఓకే. హైట్ ఓకే. 5.10. నైస్ అండి. 5 ఓకే. 5 lakhs శాలరీ. పర్ మంత్ 5 lakh సాలరీయా? 5 lakh సాలరీయా? అక్కడే జాబ్ ఎక్కడ అన్నారు? యుఎస్ లోనా?
ఓకే. అవును. ఓకే. కానీ చాలా మంది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసారండి మా ఫ్రెండ్స్, మంచి సాలరీ ఉన్న వాళ్ళు కూడా. మనది అట్లా ఏం ప్రాబ్లమే లేదు అనుష. అంటే ట్రంప్ ఎలగొట్టాడని చెప్పారు నా ఫ్రెండ్స్ అందరూ. లేదు లేదు, మనకైతే అలాంటి విషయం లేదు. ఓకే. బై ద వే నీ మీకు వాయిస్ సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, నేను ఓన్లీ సన్. ఓ వెరీ నైస్ అండి. హలో. మీరు ఎంతమంది? ఓకే, మీరు సిబ్లింగ్స్ ఎంతమంది అంటున్నారా? నేను మా సిస్టర్ అండి. సో ఎట్లా ఏంటి ఎలా ప్లాన్? అంటే దిలీప్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి అనుష. అంటే దిలీప్ గారు, మీరు మాట్లాడుతుంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు ఏమైనా నత్తి అట్లా అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా హలో తగ్గిపోయింది. సెట్ అయింది అంటున్నారా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు అసలేం లేదు. దిలీప్ గారు, నా పేరెంట్స్ తో మాట్లాడి చెప్తానండి. అంటే మీకు ఓకే కదా? పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళే మీకు కాల్ చేస్తారులేండి. ఇంకా మీరు ఎప్పుడు కాల్ చేయకండి, మా పేరెంట్స్ కాల్ చేస్తారు. కానీ అనుష, అంటే దయచేసి దిలీప్ గారు, మీరు అంత కష్టపడకండి, నా పేరెంట్స్ మీకు కాల్ చేస్తారు, సరేనా? నో మాత్రం చెప్పొద్దు. నేను ఆలోచిస్తానండి. ఇంకొక విషయం అనుష, చెప్పండి. మీ సిస్టర్ దిలీప్ గారు కష్టపడకండి, నాకు చెల్లి ఉంది. అవును. హలో, లైన్ లోనే ఉన్నారా? పూర్ణ ఉన్నారు కదా? అవును. తను యాక్చువల్లీ మీకు ఫ్రాంక్ కాల్ చేయమంటే చేశాను. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను సార్. What? Oh my God. Raj, somewhere your voice was like really nice, okay? కానీ అమ్మ బాబాయ్, ఐఎమ్ నాట్ గెటింగ్ హౌ టు రియాక్ట్, అసలు ఎక్కడ ఫీల్ అవుతారేమో, ముఖం మీద చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారేమో ఏంటో. అమ్మ బాబాయ్, టెన్షన్ పెట్టారు నాకు అసలు. మీ సిస్టర్ నెంబర్ పంపించింది అనుష నీకు, అదే ఏదో మ్యాచెస్ చూస్తున్నారు, ఒకసారి గట్టి వేసుకోండి. Oh my goodness. I was so scared. అసలు మ్యాట్రిమోనీలో నా నంబర్ కూడా పెట్టలేదు అసలు. I was really scared అసలు ఎవరు ఏంటి అని చెప్పి. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఇప్పుడన్నా చెప్పారు, లేకపోతే నాకు గుండె పగిలిపోయింది. ఎక్కడ యుఎస్ అంటే కొంచెం టెంప్టింగ్ అనిపించింది, కానీ అమ్మ బాబోయ్ అసలు, అమ్మ యువర్ టూ గుడ్ రాజ్ అసలు. అయితే ఇప్పుడు ఏం వద్దు